మీకోసం మంచి ముచ్చట తెచ్చిన. సరేగా హెడ్లైన్స్ చూద్దామా? చూడండి. ప్రాజెక్టుల కాడ ఎత్తిండ్రు గేట్లు, ఈ ఏడు తీరినట్టే రైతుల పాట్లు. మోరీల మీద ఇండ్లుంటే కూల్చుడే, ఎంత పెద్దోళ్ళ అయినా కథ తేల్చుడే. వచ్చేసింది నయీం సినిమా పాట, వర్మ సార్ చెప్పిండు ముందు మాట. అప్డేట్ అయిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరినీ కూడా గానిస్తే బాగుండీళ్ళు. హీరోలను దేవులాడుతున్న సత్తి. తెలంగాణ వరద బాధితులను ఆదుకునేటందుకు టాలీవుడ్ హీరోలు లైన్లు కట్టుకుంటా ఒకరెంబడి ఒకరు వస్తుందట అని బ్రేకింగ్ న్యూస్లు వార్తాయి చూడాక. ఇంకా దగ్గర ఓ వారం రోజులైంది కావచ్చు సూర్యుడు కనబడక. మొత్తం మబ్బులు పట్టే ఉండే మొగులు. ఇవాళ పొద్దుగలర్సంది జర్రంత ఎండగొట్టింది. ఆనలకు ముక్కబట్టిన బట్టలు తీసుకుపోయి దండం మీద ఆరేసుకున్నాం. ఇన్ని రోజులు మనకు తిప్పలైతే అయింది కానీ మళ్ళీ 2 ఏళ్ల దాకా వ్యవసాయానికి డోగా లేకుండా అయింది. యాడ చూసిన చెర్లు కుంటలు అలుగులు వారుతున్నాయి. ఇక ప్రాజెక్టుల కాడ చూడాలి నీళ్లను, పాల పొంగు వంగినట్టే అనిపిస్తుంది. మనం కూడా ఓ పరి చూసేద్దామా రండి. అబ్బా, పాల పొంగు పరవళ్ళు దొక్కినట్టే ఉన్నది కదా. ఎట్లా దుంకుతున్నాయో చూడుండ్రి. ఎన్నేళ్ళాయే ప్రాజెక్టుల కాడ ఇన్ని నీళ్లను చూడక. నిజామాబాద్ జిల్లాల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫుల్గా నిండింది. ఒక్క పారే గేట్లు ఎత్తే వరకు ఇగో ఇట్లా గోదారమ్మ ఉరకలేస్తుంది. మహబూబ్ నగర్ లా జూరాల ప్రాజెక్టు కాడ చూడుండ్రి కృష్ణమ్మ దుంకుడు. ఇవ్వేంది, నిజాం సాగర్ నిండిపోయింది, ఎల్లంపల్లి అలిగెళ్ళింది, సింగూరు వంగుతుంది, మూసి త్యాటగైంది. మంజీరా నదిని చూస్తుంటే మా సంబురం అవుతుంది. కడెం ప్రాజెక్టుకి కలొచ్చింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాడ కూడా మస్తు నీళ్ళు వచ్చినాయి. ఎన్ని దినాలయ్యే ప్రాజెక్టుల గేట్లు తెరిచి. నీళ్ళని చూస్తందుకు జనం మస్తు వస్తుండ్రు. జాతర లెక్కనే సాగుతున్నాయనుకో రాదుండ్రి. ఇక కరీంనగర్ జిల్లా మిడ్మానేర్ కట్టకు గండి పడ్డది. నీళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. సీఎం సార్ గాలి మోటార్ వేసుకొని పరిస్థితి ఎట్లున్నదో మీదకెళ్ళి చూసిండు. వర్షాకాలంలో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు కురవడం, చిన్న కుంటలతో సహా అన్ని రకాల జనవనరులు బాగా నిండినాయి. చాలా వరకు రెయిన్ఫెడ్ క్రాప్ తో సహా ఖరీఫ్ పంటలను కూడా పండుతా ఉన్నాయి. అదేవిధంగా 2వ పంట మట్టుకు చాలా బలమైనటువంటి క్రాప్ వస్తుంది. గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరుగుతుంది. ఏ కష్టపడైనా సరే రైతులకు అద్భుతంగా 9 hours పవర్ సప్లై కూడా చేస్తాం, క్వాలిటీ పవర్ సప్లై. ఇంకో 2 రోజులు ఆనలు పడతాయని చెప్తున్నారు కానీ ప్రాజెక్టులకు ఇంకిన్ని నీళ్లు రావచ్చునట. మొత్తానికైతే ఓ 2-3 ఏండ్లకు వ్యవసాయానికి తిప్పలు లేకుండా అయినాయి. ఒకప్పుడు ఎట్లుండే, 10వ తరగతి చదివే పిల్లగాళ్ళు కూడా లాగేసుకునే పడుకోయేటోళ్ళు. 10 పాస్ అయ్యి కాలేజ్కి పోయేటప్పుడు నాయనా నాకు ఒక పాయింట్ కుట్టి లాగేసుకొని పోతే దోస్తుగాళ్ళు నవ్వుతున్నారు, అది కాలేజే నాయనా అని బతిలాడుకుందరు. ఇక పిల్లగాడు కాలేజ్కి పోతున్నాడనే ఆనందంలా అప్పో సొప్పో చేసి ఓ 2 పాయింట్లు బుషట్లు కుట్టిద్దురు. కానీ ఇప్పుడు జానడు పోరడు కూడా 3 జీన్ పాయింట్లు దొరుకుతుండ్రు. అరే నీకు అప్పుడే పాయింట్లు ఎందుకురా అని అంటే లాగేసుకుంటేనే ఇజ్జత్ పోతుంది అని అంటారు. అంటే కాలంతో పాటే జనాల కట్టుబొట్టు కూడా మారుతుంది అన్నట్టు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనగానే మనకేం గుర్తుకొస్తాయి? లొడాసు లాగి, తెల్ల అంగి, తోలు బెల్టు, చేట్ల కట్టెలు, జోర్దార్గా కవాతు. కానీ ఇప్పుడు అప్డేట్ అయినరు. ఆల్రెడీ అందరు పాయింట్లు వేసుకోవాలని లక్షల మీటర్ల కాకి పట్టకొని కుట్టిస్తుండ్రు. లాగో ఒకటే మార్చిండ్రు. కట్టు బొట్టు, పద్ధతులు, ఆచారాలు, పండగలు, పబ్బాలు సేమ్ టు సేమ్ పాతయే ఫాలో అవుతారట. ఎంత పెద్ద తోపులైనా గీ సంఘంలో చేరిక కావాలంటే లాగులేసుకోవాల్సిందే. మరి ఇయ్యాల రేపు పోరగాన్లేమో సోకుల పడబట్టిరి. ఇట్లయితే కట్టెలు తిప్పేటోళ్ళు తక్కువైతుండ్రని జర్రంతా రూల్స్ మార్చినట్టున్నారు. ఆంధ్రాల మంత్రులే కాదుల్లా, దేవుళ్ళు కూడా ధనవంతులే. రోజుకు 3-3.5 కోట్ల ఆందాన్ని సంపాదించే 7 కొండల ఎంకన్ను ఉన్నాడు. మొన్ననే ఒకలు మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి బంగారు కళ్యాణ మండపం చేపించిరి. ఇక శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో పూజల పునస్కారాల టికెట్ల రేట్లు పెంచే వరకు మస్తు ఆందోళన వస్తుంది మల్లన్నకు కూడా. ఇప్పుడు ఈ లిస్ట్ లా ఇంకో గుడి చేరికైంది. అబ్బా, దర్వాజాలు చెక్కున మెరుస్తున్నాయి కదా. మీద లచ్చిందేవి అమ్మవారు కూడా బంగారమే. కింద కడప, మీది కడప కూడా బంగారంతోనే చేపించిండ్రు. డిజైన్లు కూడా మస్తు కొడుతున్నాయిలే. మళ్ళా ఈ బంగారు గుడి ఏన్నో అనుకోకుండ్రి, బెజవాడ దుర్గమ్మ గుడే ఇది.
అమ్మవారి మీదున్న భక్తితోని ఒక భక్తుడు గుడి దర్వాజలు కడపలకు బంగారు పూత ఊపించిండు. ₹1,00,00,000 మీదనే ఖర్చయిందట. మరిగా భక్తునికి ఎంత పెద్ద కోరిక తీర్చిందో అమ్మవారు. ఇదివరకు గోపురం ఒక్కటే బంగారు పూతతోనుండే, ఇప్పుడు గుడి మొత్తం బంగారమే అయిందనుకో రాదుండ్రి. ఇక దర్శనాలు జర్రంత ఆలస్యమైతుండొచ్చు, ఎందుకంటే మొదలు బంగారి తలుపులను చూసినాక అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఎట్లనైనా. ఇంకో 4 సీక్రెట్ కెమెరాలు ఎక్కువ పెట్టుండి సాములు, ఎందుకైనా మంచిది. ఇలా మా మంగ్లీ ఆఫీస్కి రాలేదులా. ఏమైంది పిల్లకని నేను ఫోన్ చేసి అడిగినా, ఏమైంది మంగ్లీ ఆయనతో సలిచరంగిన పట్టుకుందా ఏంది ఆఫీస్కి రాలేదు అని అడిగిన. అదేం లేదబ్బా, ఒక ముఖ్యమైన పని మీద తిరుగుతున్న పలానా కాలనీలున్నా అన్నది. ఆగో మరి కెమెరా తీసుకుపోయి ఆడికెళ్ళి రిపోర్టింగ్ చేస్తే అయిపోవు కదా అన్న. ఎప్పుడు వార్తలేనా, ఓ 4 ఇండ్లు మున్సిపాలిటీ వాళ్ళకి చూపెడితే మస్తు పైకం వస్తుంది అన్నది. అప్పుడు అర్థమైంది నాకు, నాలాల మీద కట్టిన ఇళ్ళని చూపిస్తే 10,000 ఇస్తామన్నారు కదా, ఆ పనిలో ఈమె తిరుగుతుందని. ఎయ్యండ్రి కూలగొట్టుండ్రి, వాళ్ళ తాత జాగిరనుకొని కట్టినట్టున్నారు. లేకుంటే ఎందుల్లా ఆనలత్తే నీళ్లు ఓరాకుంటా మోరిల మీదనే గోడలు కట్టిండ్రు. ఆగో దీన్ని చూడుర్రి, కింద మోరి ఉన్నది, మీదికెళ్ళి ఎంత ముద్దుగా కట్టుకున్నారో. అబ్బరకొండో మోరిని ఎంత ఇగురంగా మూసేసిండ్రు. చూస్తే మళ్ళా పెద్దోళ్ళ బిల్డింగ్ లెక్కనే ఉన్నది. ఇప్పుడు మోరి సాపైంది. వరద సాట్న వెళ్ళిపోకుండా ఆపేస్తున్న గోడను గులగొట్టిండ్రు. ఇట్లా పట్నంలో 7 నాలాల మీద గోడలు కట్టినా గులగొడతాండ్రు మున్సిపాలిటీ వాళ్ళు. మొన్న సీఎం సార్ చెప్పిండు కదా ఇసోంటి ఉండనీయమని, అన్నట్టుగానే ఇయ్యలగా పని షాల్ చేసిండ్రు. ఇండ్లు బిల్డింగులు కూడా వడగొట్టేస్తారట. ఇండ్ల పేదోళ్ళు ఎవరన్నుంటే వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తారట. మొత్తానికైతే మళ్ళా ఆనలు పడితే తిప్పలు కాకుండా చూస్తాండ్రు. మొత్తం వీక్ ఆఫ్ అయింది. ఇట్లా వెళ్ళి కొరదనే వచ్చింది కదా ఫారయ్యి. ఓకే, మీ ఇంట్లో కందిపప్పు బియ్యం అన్ని నానిపోయినాయా? చిరంజీవి సార్ కందిపప్పు కూడా ఇచ్చిపోయిందా? ఇచ్చిపోలేడా? నాగార్జునం సార్ ఎక్కడున్నాడో ఏమో, వెనక గల్లీలో బువ్వ కూడా మంచి పెడుతుండో ఏమో. పెద్దమ్మా మీ సెద్దాలు రాని నానిపోయినాయా? అన్ని తడిచిపోయి చల్లగా అయిందా? బాలకిస్తే సార్ కూడా వచ్చింది ఆ దుఫాట్లు తీసుకొని. రాలేదు కొడుక, వస్తారు తప్పకుండా వస్తారు, ఏం ఫికర్ పెట్టుకోకుండా వస్తారు. ఒక వీరోలు గుంతలు ఫారైంది ఆయన. ఆ గల్లీలు ఉన్నారేమో చూస్తా ఏరేటోళ్ళు. అరే బస్తీలలో ఏమన్నా సినిమా షూటింగ్ జరుగుతున్నదారా? ఏమో హీరోలని దేవులాడుతున్నావు నువ్వు. కారక్క ఆన బాధితులకు మన వీరోలు వచ్చి సాయం చేసిరేమంతా అని అడుగుతున్నా. మీ నాయన ఉన్నారు ఇంట్లో? లేడా? ఉన్నాడు కదా అన్న. మీ ఇంటికి వీరోలు వచ్చిండ్రా? వస్తారు ఊకో, కొత్త అంగులు ఇస్తారు. వీరోలు వస్తారు, కొత్త అంగులు ఇస్తారు ఊకో. నీ బొందస్తారు, నీ బొంద ఆరం తినాలాయే. ఎవరన్నా వచ్చి సాయం చేసిండ్రా తమ్మి? హీరోలు వచ్చుడు జరంత లేట్ అవుతుండొచ్చు కానీ వచ్చుడు మాత్రం పక్కా. బట్టలు బియ్యం సెద్దాలు మంచి పెట్టుడు ఖాయం. మరి ఇక పవన్ కళ్యాణ్ సార్ ఏమో 4-5 సినిమాలలో ఫుల్ బిజీ అయిపోయిండు, ఎట్లా వస్తారు తమ్మి? గబ్బర్ సింగ్ గుంతల మీద రోడ్లున్నా కూడా సింహ చీకట్లైన ఓంబతి దీపం పట్టుకొని వచ్చి జనసేన తరఫున సాయం చేస్తాడు. తెలంగాణలో అంటే మస్తు ఇష్టం సార్కు. మెగాస్టార్ కూడా 150 సినిమాలో బిజీగా ఉన్నాడు. మొన్న మోహన్ బాబు సార్ ఫంక్షన్ కి తిప్పల పడొచ్చిండు. రాడనుకుంటున్నావా? రాలేడు అనుకుంటున్నావా? జనాలకు వరదల కష్టం వచ్చింది కదా బరువు అవుతుంది అనుకుంటున్నావా? వచ్చి కరువు తీర్చే పోతాడు. అదిగా సత్తి, బస్తీలలో ఉండేటోళ్లకు తినేందుకు తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేకుండా తమ్మి. ఏ హీరో వచ్చి ఏం చేసిండ్రా? జనమందరూ వానలకు వరదలకు ఆగమై తిండి తీకాన లేక లబలబ మొత్తుకుంటుంటే నో వీరోస్ అంటాను అనుకుంటుండ్రా? వాళ్ళు ఉంటే షూటింగ్లు ఉంటారు, లేకుంటే ఇంట్లో ఉంటారు తమ్మి. వాళ్ళు ఎప్పుడు బిజీగానే ఉంటారు. ఈ గల్లీ ఆ గల్లీ అనే తేడా లేకుండా సైకిల్ మీద తిరిగైనా సాయం చేసిపోతాడు మయన్న, లేకుంటే లడ్డుగా అయిపోతాడు. మన తెలంగాణను ప్రకృతి కన్నెర చేసింది. ఆకలి బాధలు ఎవ్వాలని నడుచుకుంటున్నారా? ప్రకృతి మీద సిన్నేటిఆర్ సినిమా తీసింది కదక్క, హెల్పింగ్ క్యారేజ్ అంటాను పెడతాడు. ఇచ్చట అన్ని రకాలైన సాయములు చేయబడును అంటారు. ఎట్లయినా ఆపరా ఆపరా, ఇంకో మాట మాట్లాడితే నీకు మర్యాద దక్కది. గమ్మునుందక్క, నీ లొల్లి వరదలో బురద సొంటిది. తెలుగు వీరోలు ఎండనక వాననక ఎప్పుడైనా వచ్చి సాయం చేస్తారు. కరెక్టే, తెలుగు హీరోలే, కానీ ఏపీ హీరోలు తమ్మి, అది కూడా నీకు అర్థం కాదు. తెలుగు రాష్ట్రాలు 2 కండ్ల లెక్క అంటది కదక్క. ఏపీ అయితేంది బీపీ అయితేంది వచ్చి సాయం చేస్తారు ఎట్లయినా. నువ్వు అంత బిత్తిరి మాట్లాడకు కదా. మరి ఇప్పటిదాకా ఒక్క స్టేట్మెంట్ లేదు, మన్ను లేదు, ఇంకెప్పుడు వస్తారా మరి? తెలంగాణ వరద బాధితులను ఆదుకునేటందుకు టాలీవుడ్ హీరోలు లైన్లు కట్టుకుంటా ఒకరెంబడి ఒకరు వస్తుందట అని బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి చూడక. ఇంకా బ్రేకింగ్ లేదు, మన్ను లేదు, నీకే లీక్ అయినట్టేందో చెప్తున్నావేంద్రా?
ఓ బిత్తిరక్క వాంధ్రలో ఉదు తుఫాన్ వస్తే మేం సైతానంటాను ప్రోగ్రామ్ పెట్టి సాయం చేయలేరా? ఈడెందుకు చేస్తారు వాళ్ళు? అలా ఇంట్లో నేనే కట్టుకోరు, ఇంటి పక్కలు బువ్వకు తిప్పలు పడుతుంటే సాయం చేయరా? అన్ని గ్రంథఫిరం మాటలు మాట్లాడుతావు. అభిమాన హీరో సినిమాలు చూసుడే కాదురా, దాన్ని ఎన్నుకున్న మర్మం కూడా తెలుసుకోవాలి. అయినా వచ్చేటోళ్ళు అయితే ఎప్పుడో వద్దురు. మద్రాసులో వరదలు వస్తే బల్లల దేవుడు అందరిని ఎంటేసుకొని ఉరికిండు, సాయం చేసిండు. వాళ్ళకి అందరు ఒకటే, ఈడ కూడా సాయం చేస్తాడు. ఓర్ వారి మద్రాస్ అంటే వాళ్ళకి పురుడు పోసింది కాబట్టి అంత దూరమైన పోయొచ్చిండు తమ్మి. హైదరాబాద్ పెద్ద పెద్ద స్టూడియోలు కట్టుకొని సినిమా షూటింగ్లు చేస్తలేరా? హైదరాబాద్ అంటే మస్తు ఫైరం, వాళ్ళకు పబ్లిక్ కూడా మస్తు ఫైరం. వాళ్ళకు హైదరాబాదు ఆడియో ఫంక్షన్లు చేసుకోనీకి, సినిమాలు విడుదల చేసుకోనీకేరా. అయినా మనం ఓట్లేసి గెలిపించుకున్న కార్పొరేటర్లు లీడర్లు ఉన్నారు కదా, హీరోలు ఎట్లయినా చేస్తారు సాయం. ఏం చేస్తారా? ఇప్పటిదాకా ఒక్కళ్ళిద్దరు వచ్చే చేసిండ్రు, మరి కడమలందరూ వచ్చిండ్రారా? నువ్వు చూస్తూనే ఉండాక ఎట్లయినా వస్తారు. విశాలన్న మద్రాసులో ఉరికి ఉరికిపోయి ఎట్లా సాయం చేసిండు, మన దగ్గర కూడా చేస్తారు మనోళ్ళు. ఇక మొత్తం ఎక్కడిదక్కడ అయిపోయినాక ఇప్పుడు వస్తారు. నీకు తెలియరా కాల్ అందరు కూడా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని తెలంగాణకి సైతాన్ అంటాను ప్రోగ్రామ్ తోని బయటకు వస్తారు చూడు, నువ్వు చూస్తూనే ఉండు. ఏమోరా నాయన, వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. కానీ మావోడేమో కరాఖండిగా వస్తారని చెప్తుండు. ఓ హీరో సార్లు, సాయం అంటే మీరిచ్చే పులిహోర నీళ్ళ ప్యాకెట్లు కాదు, జనం కష్టానికి మేమున్నామని ఓ భరోసా అయ్యిండు సార్లు, గంతే. మీరు వీరోల కోసం ఎదురు చూస్తున్నారు. బట్టలు ఇష్టోలా, కందిపప్పులు ఇష్టోలా? బియ్యం వద్దా? అన్ని కావాలా? ఆనలు జోరుగా పడి షెర్లు నిండే వరకు ఊర్ల పొంట జనమంతా పుల్లు ఖుషితోనున్నారు. షెర్లకు నీళ్ళు వచ్చినాయంటే పంటలు వండుతాయి, చాలా తిప్పలు తప్పుతాయి కదా మరి. ఇక కట్టమైసమ్మకు కళ్ళు సాక పెట్టి ఆటలు కోసి పండగలు చేస్తున్నారు. సేమ్ ఇట్లనే ఒక ఊరి కాడ జరిగింది, కాకుంటే జర్ర అంతా తప్పు జరిగింది. మరి అది ఎట్లనో చూడండి. అయ్యో అయ్యో అయ్యో, ఏమైంది? పెద్దమ్మ గట్లేస్తున్నది, శిగమూగుతుంది. మరి మనిషి ఏం తప్పు చేసిండు గట్ల కొడతాంది అని అనుకుంటురా? ఏం లేదుల్లా, నల్గొండ జిల్లాల గంధమల్ల చెరువు అని ఉంటది, పెద్ద చెరువు. 10 ఏళ్ల తర్వాత అలిగెళ్ళింది. ఇక పంటలు మంచిగా వండుతాయని ఊరి సర్పంచి ఒక యాటను కోసిందట కట్ట మీద. లెక్కకైతే గంధమల్ల చెరువు నిండినప్పుడల్లా దున్నపోతుని కోసేదట. ఈ తాపక ఆచారం ఎట్లా తప్పిండ్రు అని పెద్దమ్మకు కట్టమైసమ్మ ఊని సర్పంచ్ని గట్టిగానే ఆర్చుకున్నది. మల్ల తాపకు కోరుకున్నది కోస్తామని మొక్కి తల్లిని శాంతింపజేసిండ్రు. నేను పోయి రావాలా? నమస్తే.